ఒక్క పుత్రుడే జన్మించాడు. ఇవాళ దేవుడే కూర్చున్నాడు ఆంజనేయుడు. శివాజీ వాళ్ళ తల్లి కూడా ధ్యానం చేసింది, అందరూ ధ్యానం చేసింది. విఠల్ మహారాజు, రుక్మాయి విఠల్ మహారాజు కూడా 4 సంతానం వాళ్ళే కోరుకున్నారు. వాళ్ళని కూడా అందరు ఈనాటికి మనము సంతమార్పులు అయితే ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మరి మన పిల్లలు ఎలా ఉన్నారు ఆలోచించండి అంటారు బాబాగా. మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మరి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మీరు ఆలోచించండి కొద్దిగా. మనకెందుకు గారు, మనం ఎందుకు వేస్తలేము? ఈ విధంగా ఒకవేళ ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో మనం రాకుంటే రాని వాళ్ళందరూ వ్యసనాలకు లోనవుతున్నారు. తాగుడు, తినుడు, ఇళ్ళకి రాని వాళ్ళందరూ ఏమన్నది ఇప్పుడు ఈ ఆషాఢ మాసం కదా, ఇప్పుడు మొత్తం ఏమన్నది బయట పోచమ్మలు, బోనాలు, బలులు. పోచమ్మ ఎక్కడన్నా బలి అడుగుతుందా? వాళ్ళకి దేవుడు వచ్చి ఏమంటుంది, నాకు రక్తం చూపి అంటుంది. అంటే దేవతనా అంటే నేను అనద్దు, కానీ అక్కడ సిచ్యుయేషన్ ఏముంది, వాళ్ళకి దేవుడు వస్తున్నది, వాళ్ళు ఏం చెప్తున్నది, ఆమె దేవుడు వస్తున్నది, ఆమె నన్ను రక్తాన్ని చూపించమని ఏ దేవి దేవత అడగది. ఇది మనం గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఎక్కడైతే రక్తం అడుగుతుందో, ఎక్కడైతే బలి అడుగుతుందో అక్కడ ధర్మం లేదు, దేవుడు లేదు, భగవంతుడు లేదు. అది దాంభిక భక్తి. వాళ్ళని తీర్చుకోవడానికి వాళ్ళలా పెట్టారని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పోచమ్మ దగ్గర ఎంత విషయంలో వస్తే అందరు ఎట్లా పోతారు. మరి మంచి సత్యం చెప్తారా అంటే చెప్పారు, ఆత్మ గురించి చెప్పారు, భక్తి గురించి చెప్పారు. వాళ్ళు చెప్పేదంతా ఇది చేయము అంటే అది పాపమే కదా. పాపం అవునా కదా, నరకంలోకి వెళ్తారు. ఏమన్నది వేదంలో కూడా ఇదే ఉన్నది. బాబా గారు చెప్పారు, రాళ్ళు రప్పలను గంగా నీళ్ళని ఎవరైతే ఇట్లా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు నరకదారే, చీకటి దారే, వెలుగుదారి ఎవరికి దొరకదు. ఇవాళ నామాలు పెట్టుకొని పనులను బట్టి విగ్రహాల పూజలు చేపిస్తున్నారు, పైసలు తీసుకుంటున్నారు. అది మోక్ష మార్గం, వెలుగు మార్గం, నిజమైన సంతమాత్మల మార్గం కాదు. బాబాది ₹1 కూడా ఆశించలేదు. వాళ్ళందరికీ జ్ఞానాన్ని వంచిండు, ధ్యానాన్ని వంచిండు, కుటుంబాలను మంచిగా చేసిండు, ప్రేమను వంచిండు. ఇది నిజమైన భక్తి, ధ్యానము, జ్ఞానం. ఇది మనము ఈ భక్తిని, జ్ఞానాన్ని బాబా నుండి మనం ఈ ప్రోగ్రాంల ద్వారా మనం తీసుకోవాలి. మనము మన కుటుంబాలు, ఒక్క కుటుంబం మనము ధ్యానం చేసి సత్సంగాలు పాల్గొంటే మన గ్రామమే ఆధ్యాత్మికంగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ తలమడుగు గ్రామంలో బాబా గారి ధ్యాన కేంద్రం వల్ల ఎందరో భక్తి మార్గంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు పత్రిజీ గురువు కానీ, బాబాజీ గురువు కానీ, సునీత మేడం కానీ, వీళ్ళందరి ద్వారా అందరూ ఒక భక్తి టీం తయారైపోయింది. మొత్తం 100-200 మంది దాకా. అదే ముందు ఉండేనా? లేకుంటే భజనలు చేస్తుండే. ఇటు భజనలు బాగున్నాయి, భక్తి ఉంది, కానీ జ్ఞానం అనేది గురువుల గురించి కొద్దిగా